హాయ్ ఫ్రెండ్స్, గోదావరికి గ్లోకి స్వాగతం అండి. ఇది శ్రీ శ్రీ వీరప్పయ్య స్వామివారి నేలమఠం అండి. దీని గురించి చెప్పాలంటే ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సంబంధంతో ఉన్న చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి. శ్రీ వీరప్పయ్య స్వామి అనేది బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతుల ఇంట్లో గోపాలుడిగా గోవులు కాపరిగా ఉన్నప్పుడు ఉపయోగించిన పేరండి ఇది. ఆయన ఇక్కడే 23 సంవత్సరాలు నివసించి కాలజ్ఞానం రచించారు, యోగ సాధనలు చేశారు, మహిమలు చూపించారు. ఆ సమయంలో ఆయన శ్రీ వీరప్పయ్య స్వామి అని పిలువబడ్డారు. ఈ ప్రదేశాన్ని నేలమఠం అంటారండి. ఇది బనగానపల్లె, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రథమ పీఠంగా పరిగణిస్తారు. ఆయన కాలజ్ఞానం రచించి ఆత్మలింగ ప్రతిష్ఠ చేసిన దివ్య సన్నిధానం అండి ఇది. ఇక్కడ శివాలయం కూడా ఉంది. శరన్నవరాత్రి, దసరా, మహాశివరాత్రి వంటి పండుగల్లో ప్రత్యేక పూజలు చేస్తారు, దీపాలంకరణలు చేస్తారు, ఉత్సవాలు కూడా జరుగుతాయండి. ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు. బ్రహ్మంగారి మఠం అనేది మాత్రం వేరే ప్రదేశం. అది కందిమల్లయ్యపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. అక్కడే బ్రహ్మంగారి జీవ సమాధి చెందారు. అది ఆయన ముఖ్య సమాధి మఠం. కాలజ్ఞానం కూడా బ్రహ్మంగారు రచించిందేనండి. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన భవిష్యవాణుల గ్రంథం. ఇది తాటి ఆకులపై తెలుగులో కవితారూపంలో రాసినది. దీనిలో సుమారు 14,000 పద్యాలు, ప్రవచనాలు ఉన్నాయని చెప్తారు. ఆయన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, సామాజిక మార్పులు, ధర్మస్థాపన గురించి వంటివి ముందుగానే దర్శించి రాశారు. ఎక్కడ రాశారంటే ఇగోండి, బనగానపల్లి నేలమఠంలోనే. ఇక్కడ గోపాలుడిగా వీరప్పయ్యగా ఉన్నప్పుడే తాటి ఆకులు, గులాబీ ముళ్ళుతో రాశారు. కొన్ని భాగాలు రవ్వలకొండలో కూడా రచించారండి. ఇది ఎప్పుడు అంటే 17వ శతాబ్దంలో 1608, 1693 మధ్యనండి. ఎలా భద్రపరిచారంటే వీటిని చాలా భాగాలు తాళపత్రాలతో రాసి మట్టి గుంటలో పాత్రలో దాచి బండతో కప్పేశారండి. కొన్ని భాగాలు సిద్ధయ్య మఠం, బ్రహ్మంగారి మఠంలో కూడా ఉన్నాయి. ఆయన మనవరాలు ఈశ్వరి మహాదేవి, సనారి విశ్వేశ్వర స్వామి వంటి మరికొందరు కాలజ్ఞానం రాశారు. కానీ బ్రహ్మంగారిదే అత్యంత ప్రసిద్ధి అండి. ముఖ్య భవిష్యవాణులు బ్రహ్మంగారు రాసిన వాటిలో ముఖ్య భవిష్యవాణులు ఏంటంటే స్త్రీలు శక్తిమంతులు అవుతారు, సమాజంలో ఆధిపత్యం చలాయిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదండి మనం. బ్రిటిష్ వారి పాలన, స్వాతంత్రం వచ్చేది, నాయకులు, నటులు రాజకీయాల్లోకి వస్తారు, విద్యలో డబ్బు ప్రాధాన్యత, అదేనండి మేనేజ్మెంట్ కోటాలు, డొనేషన్ల గురించి, మతాల మధ్య సంఘర్షణలు, మక్కా మసీదుల్లో పంది ప్రవేశం వంటి సంఘటనలు, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యానాలు కూడా బ్రహ్మంగారు ముందే రాశారు మనకి. కలియుగంలో అధర్మం పెరిగి తర్వాత వీరభోగ వంశంతరాయలు కల్కి అవతారం రావడం, ధర్మస్థాపన జరుగుతుందని కూడా రాశారు. 2025, 2030 మధ్య పెద్ద విపత్తులు, ప్రకృతి ఆగ్రహం, యుద్ధాలు, కొందరు ఇప్పుడు కరోనా యుద్ధాలు, వాతావరణ మార్పులతో ముడిపెడతారనమాట. కృష్ణానది మధ్యలో బంగారు పడవ పుడుతుందని ఒక ప్రసిద్ధ వాక్యం అండి. చాలా ప్రవచనాలు సాంకేతాత్మకంగా, రహస్యంగా ఉంటాయి. వాటిని వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తారు. జరిగినవి చూసి అప్పుడే చెప్పారు అని భక్తులు ఆనందిస్తారు. కానీ అన్నీ 100% ఖచ్చితంగా జరుగుతాయని లేదు. విశ్వాసంతో, భక్తితో మాత్రమే మనం చూడాలండి. కొన్ని సంప్రదాయాల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి దేవదత్త అనే గుర్రం లార్డ్ కృష్ణుడి గుర్రంలాగా సంబంధం ఉందని, ఆయన మహిమలు చూపడానికి గుర్రం ప్రతీకగా ఉపయోగిస్తారని చెప్తారండి. మఠం లేదా మేళం వద్ద గుర్రం మీద బొమ్మ అనేది వీరబ్రహ్మేంద్ర స్వామి లేదా బ్రహ్మంగారి దివ్యత్వాన్ని, శక్తిని సూచించే ప్రతీకగా ఉంటుంది. ఇది ఒక రకంగా ఆయన మఠంలోని గుర్రపు విగ్రహంలాగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇది ఎక్కడో హాయగ్రీవ స్వామి గుర్రం తల లాంటిది కాదు. కానీ బ్రహ్మంగారి మఠం సందర్భంలో గుర్రం మీదున్న బొమ్మ అనేది ఆయన జీవితంలోని ఒక మహత్తర సంఘటన గుర్తు చేసేలా ఆయన శిష్య పరంపరలో భాగంగా ఉంచబడినది. మీరు అక్కడికి వెళ్తే ఈ గుర్ర బొమ్మ కనిపిస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.